బిగ్ బ్రేకింగ్ కాసేపట్లో ఎమ్మెల్సీ పదవికి పార్టీకి కవిత రాజీనామా చేయబోతున్నారు. ప్రెస్ మీట్ తర్వాత స్పీకర్ ఫార్మాట్ లో ఈ రాజీనామా లేఖ మండలి చైర్మన్ కు పంపబోతున్నారు. కవిత ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఇంకొందరు బీఆర్ఎస్ నేతల్ని కూడా ఆమె టార్గెట్ చేస్తారంటూ వార్తలు అందుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విషయాలపై మరోసారి కేసీఆర్ కి లేఖ రాసే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కవిత కొత్త పార్టీపై సన్నిహితులు అనుచరులతోటి సమాలోచనలు చేస్తున్నారామె. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో కూడా కవిత నిలవచ్చని టాక్ వినిపిస్తోంది. కొత్త పార్టీ కోసం పరిశీలనలో 3 పేర్లున్నట్టుగా తెలుస్తోంది. కవిత నివాసం నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఇక లాంఛనవేనా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం లాంఛనవేనా? అలాగే మూడు పేర్లు కొత్త పార్టీకి పరిశీలనలో ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు, ఏమిటవి? చాలా రకాలుగా కొంత సమాచారం అందుతుంది, కొంత ప్రచారం జరుగుతుంది. 3 లేఖలు ఈ ప్రెస్ మీట్లో బయట పెడతారు అనేది తెలుస్తున్నటువంటి విషయం. 3 లేఖల్లో ఒకటి పార్టీకి రాజీనామా చేస్తారు, నిన్న ఎట్లాగో నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి ఇక పార్టీలో కొనసాగలేను, పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు బయట పెట్టినందుకే నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను మొదటిది. ఇక బీఆర్ఎస్ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్సీ సీటు, ఆ ఎమ్మెల్సీ సీటు కూడా రాజీనామా చేస్తున్నా, అది స్పీకర్ ఫార్మెట్లో, అది కౌన్సిల్ ఫార్మెట్లో చైర్మన్కి పంపించేటువంటి లేఖ, దాన్ని కూడా విడుదల చేస్తారు. ఇక మూడోది కేసీఆర్కు రాబోయేటువంటి లేఖ, అది రాస్తారా లేదా ఇంకా క్లారిటీ లేదు కానీ కొంత సమాచారం అయితే వస్తుంది. ఆ లేఖలో పూర్తి విషయాలు, ఇన్ని రోజులు ఏం జరిగింది, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఆ ఈవెంట్స్లో ఎందుకు ఎప్పుడు ఎలా మాట్లాడాల్సి వచ్చింది, ఆ మాట్లాడడం వెనకాలన్నటువంటి బలమైన కారణాలు ఏంటి, ఆ మాట్లాడడం తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏంటి, నాకు పార్టీలో జరిగినటువంటి అన్యాయం ఏంటి, లేఖను లీక్ చేసిన వాళ్ళని ఎందుకని ఇప్పటివరకు పట్టించుకోలేదు, ఆ లీక్ చేసిన వాళ్ళు ఇంకా అక్కడే ఎందుకు కొనసాగుతున్నారు, ఇప్పటివరకు బయట చెప్పని కొన్ని విషయాలే కవిత చెప్పింది, బయట చెప్పని చాలా విషయాల్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో బయటకు చెప్పనున్నారు కవిత. ఈ లేఖ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందంటూ కొంతమంది ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఈ 3 లేఖలు రిలీజ్ చేస్తారు ప్రెస్ మీట్లో అని చెప్తున్నారు. ప్రెస్ మీట్లో అన్నిటికీ సమాధానం చెప్తారు, అన్ని విషయాలు చెప్తారు. ఇప్పటివరకు కొంత గుట్టుగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయట పెట్టబోతున్నారు. పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరి వల్ల పార్టీలో నష్టం జరుగుతుంది, గత ఎన్నికల ముందేం జరిగింది, ఎన్నికల తర్వాత ఏం జరిగింది, బీజేపీలో కలవాలని ఎందుకు అనుకున్నారు, కలవడం వెనుక ఉన్న కారణం ఏంటి, వీటన్నిటిపైన పూర్తి క్లారిటీ ఇస్తారు ప్రెస్ మీట్లో. అన్ని విషయాలు మాట్లాడతారంటూ ఆమెకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా చెప్తున్నారు. ఇక దీంతోపాటు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో పోటీ చేస్తారా, ప్రభావితం చేస్తారా, ఎవరికైనా సపోర్ట్ చేస్తారా, తన మద్దతుతో క్యాండిడేట్ని నిలబెడతారా, ఏం చేయబోతున్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో తన మార్క్ చూపించుకోవడానికి కవిత అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక మూడోది పార్టీ పెట్టబోతున్నారు. పార్టీ 2 జాతీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే డెఫినెట్ గా కొత్త పార్టీ రిజిస్ట్రేషన్కి హీనపక్షం 3 నుంచి 4 నెలలు, అది కూడా చాలా ఫాస్ట్గా చేస్తేనే అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేకపోతే ఎవరికైనా మద్దతు ఇస్తారా, బయట నుంచి ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? చాలా రోజుల నుంచి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎండింగ్కి వచ్చిందని ప్రచారం జరుగుతుంది. కొంత ఆమె సన్నిహితులు కూడా చెప్తున్నారు కొత్త పార్టీ పెడతారని. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఆఫీస్ కూడా ఒకందుకు ఇది కూడా సాక్ష్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే నెల రోజుల ముందు హడావుడిగా అట్టహాసంగా ఈ ఆఫీస్ ఓపెన్ చేశారు తెలంగాణ జాగృతి పేరుతో. పూర్తి ఒక పొలిటికల్ పార్టీకి కావాల్సినటువంటి హంగులన్నీ కూడా దీంట్లో సమకూర్చారు. ఆల్ ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి. ఇదే పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఒక సంస్థ కోసం, జాగృతి లాంటి సంస్థ కోసం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. కాబట్టి ఫ్యూచర్ అవసరాల కోసమే దీన్ని పెట్టుకున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని బట్టే పార్టీ రిజిస్ట్రేషన్, పార్టీ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా పూర్తవడానికి మీరు చెప్తున్నట్లుగా 2-3 నెలలు పడుతుంది. కానీ 2-3 నెలల నుంచే ఒకవేళ స్టార్ట్ చేసి ఉంటే కనుక ఇప్పుడు ఎండ్ స్టేజ్కి వస్తుంది. నియర్ బై ఉన్న ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి కవితకు ఇది ఒక మంచి అవకాశంగా దొరుకుతుంది. అంటే ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఇంత బిల్డింగ్ రెడీ చేసుకున్నారు అంటే మీరు అన్నట్టుగానే కొత్త పార్టీ ఆలోచన అనేది ఇవాళకి వాళ్ళు వచ్చింది కాదు, చాలా ముందు నుంచే దీనికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అని అనుకోవచ్చా? ఆ 3 పేర్లు ఏమిటి? 3 పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు కదా. చాలా రకాల పేర్లు ప్రచురణ, ఒకటి తెలంగాణ భారత జాగృతి సమితి అని, తెలంగాణ భారత రాష్ట్ర సమితి అని, లేకపోతే తెలంగాణ జాగృతి పార్టీ అని. ఇంతకుముందు జాగృతిని కూడా తెలంగాణ జాగృతి ఉన్నదని భారత జాగృతిగా మార్చారు. మళ్ళీ తిరిగి ఎప్పుడైతే కొంత పార్టీతో విభేదాలు వచ్చాయో అప్పటి నుంచి, అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా భారత జాగృతి కాదు మళ్ళీ తెలంగాణ జాగృతిగానే ఇది కొనసాగుతుంది అని చెప్పేసి ప్రకటించారు. అప్పటి నుంచి కమిటీలు వేశారు, అన్ని రకాల విభాగాలను ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ప్రక్రియ జరిగింది.
ఆల్మోస్ట్ ఒక పార్టీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ జాగృతికి ఉంది. కేవలం పార్టీ ఆఫీసే కాదు, జాగృతినే ఒక పార్టీకి అనుబంధ సంస్థ. ఆ అనుబంధ సంస్థకి అంటే బీఆర్ఎస్కి అనుబంధ సంస్థ అనుకుంటే ఆ అనుబంధ సంస్థకే మళ్ళీ సబ్ డివిజన్స్ అన్నీ కూడా క్రియేట్ చేసి పెట్టారు కవిత. యూత్ వింగ్ ఉంది, స్టూడెంట్ వింగ్ ఉంది, మహిళా విభాగం ఉంది, కార్మిక విభాగం ఉంది, తెలంగాణ బొగ్గు గని కార్మిక విభాగం ఉంది, టీచర్స్కి సంబంధించినటువంటి చాలా రకాల విభాగాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. మైనారిటీ విభాగం, ఎస్సీ ఎస్టీ బీసీ, ఇలా చాలా సబ్ డివిజన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ వచ్చారు. అంటే ఒక పార్టీకి కావాల్సినటువంటి స్ట్రక్చర్ అంతా కూడా రెడీమేడ్గా కవిత జాగృతికి ఆల్రెడీ ఉంది. కాబట్టి ఒకవేళ పార్టీ అనౌన్స్ చేస్తే కొత్తగా ఆమె చేసేది ఏం లేదు, డైరెక్ట్గా ఇదే ప్లాట్ఫామ్లో ముందుకెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. రైట్ రాకేష్.